We are trying to encourage farmers to going for some cropping, including horse ram and this company is visually impaired. These are 10 different types of climate resilient cropping systems that we have evolved as a substitute for the monocrops. So they are actually mixed intercrops. In every plot there are actually two main crops. అదేవిధంగా వివిధ సోదర సమాజాల సభ్యులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మా అజజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తా. ఈ ఎన్జిఓ అధిపతులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మొట్టమొదట కరువు మరియు ఎడారి కరుణ నివారణ దినోత్సవానికి చేసిన వదలకుండా ఏమేమి వివిధ రకమైన టెక్నాలజీ మనకు ఉన్నాయి, వివిధ పంటలు మనము ఏం వేయొచ్చు, అసలు పంటలే మనం వేయలేకపోతే మనము పశువులకి ఉపయోగపడే గడ్డిని కానీ ఎలా మనం పెట్టొచ్చు, అలాగే వచ్చే వర్షంని అది పరిగెత్తుకుంటూ వెళ్లకుండా నెమ్మదిగా నడక వెళ్ళేటటువంటి నీళ్ళని నిల్చోపెట్టేటట్టు తంత్రజ్ఞానాలు అంటే టెక్నాలజీను, మరియు మనము కాపాడినటువంటి నీళ్ళని ఎంత కావాలి అంత మాత్రమే అగ్రికల్చర్కి వాడాలటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈరోజు చూడటం జరిగింది. అలాగే మిల్లెట్స్, రాగి, వివిధ రకమైన మిల్లెట్స్ని మనము ఇంటర్ క్రాపింగ్ పద్ధతిలో ఎలా పండించటం, ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే రైతులు కూడా ఇందులో భాగవహించారు. వివిధ ఊరు నుంచి కుందుర్పి, కళ్యాణ్ దుర్గం, రాప్తాడు నుంచి వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పటిదాకా జిల్లాలో ఈ నెల దాదాపు 60 mm మాత్రమే నార్మల్ రెయిన్ఫాల్ అయితే ఎక్కువనే అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఈ సంవత్సరం 140 mm జిల్లాకు వచ్చింది. చాలా సంతోషం. అలాగే రాబోయే రోజు కూడా మంచి వర్షం జిల్లాకి రావాలని రైతులు కూడా ఇలాంటి మంచి పథకాలని అవగాహన తెచ్చుకొని వాళ్ళ భూమిలో చాలా చక్కగా పంటల్ని అవి కూడా ఇంటర్ క్రాపింగ్ కానీ అలాగే డెజర్టిఫికేషన్ కాకుండా చర్యలు అందరూ తీసుకోవాలని కోరుతున్నాను.